దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రియులరా, మరొక నూతన అంశముతో మీ ముందుకు రావటానికి ప్రభువు నాకు అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తులైన పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 19-20 వచనాలను చదువుకుందాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవం గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకనో దేవుని ఇంటిపైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. గనుకనో మనస్సాక్షికి కల్మషము తోసకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ సమయంలో ప్రభా, ఇదిగో మరొక నూతన అంశములతో నీ బిడ్డల యొద్దకు ఈ రీతిగా రావటానికి మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ముఖ్యంగా ప్రభా, ఈ వాక్యము నాయనా నీ యొక్క ప్రభా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మాకు అనుగ్రహించబడినది. మరొక్కసారి నీ ఆత్మ ద్వారా నాయనా మీరు మాట్లాడి నాయనా నీ దాసుడు ఈ కాలపు ప్రవక్త నాయనా ఏ అంశాన్నైతే ప్రభా బోధించి ఉన్నాడో దానిలో నుండి కొన్ని విశేషతలను మేము ధ్యానించుటకు సిద్ధపడుచున్నాం. ప్రభా, మీరు రంగం మీదకి రండి నాయన. ఈ లేఖనాన్ని నువ్వు స్వీకరించి నాయన మాకు మరొక నూతనమైనటువంటి కృపతో ప్రభా నాయన మీరు చక్కగా పంచిపెట్టమని ప్రార్థిస్తున్నాను నాయన. ప్రభా, అల్పుడైన నన్ను ఈ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ నోటి మాటకు ఒక బోరగా వాడుకొని తద్వారా నీ నామానికి అధికమైన మహిమ తెచ్చుకోమని యేసు నామమున అడుగుచున్నాను. ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ప్రియులారా, ఈరోజు మరొక నూతన అంశము, ఒక దాగి ఉన్న జీవితము. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ కాలపు ప్రవక్త బోధించినటువంటి ఈ అంశాన్ని యథాతథంగా మరి మనము ధ్యానం చేద్దాము. మరి ఈ కాలంలో దేవుడు మనలను ఏ రీతిగా ఆయన నడిపిస్తున్నాడో, అలాగే ఆనాడు ఈనాడు మారని దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి ఆనాడు ప్రవక్తతో వ్యవహరించిన అదే దేవుడు, అదే పరిశుద్ధాత్మ ఈరోజు మనతో కూడా వ్యవహరిస్తూ ఉన్నది. కాబట్టి ఈ సమయానికి ఆయన మనతో ఎలా మాట్లాడతాడో మరి ఈ యొక్క ప్రత్యేక అంశంలో నుండి మనము ధ్యానం చేద్దాం. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ప్రతిసారి ప్రవక్త యొక్క జీవితంలో జరిగినటువంటి అనేక విషయాలను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ప్రియులారా, ఇక్కడ గమనిస్తే కొన్ని సందర్భాలలో కాలపు ప్రవక్త ఇంచుమించుగా మరి అనేక సంవత్సరాలు దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించలేనంత నిరుత్సాహాన్ని ఆయన పొందుకున్నట్టుగా చెప్పి ఉన్నాడు. ఇంచుమించుగా 8 నెలలు పరిచర్య నుండి బయటికి వచ్చానని దైవదాసుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ హెన్రీ గ్రోట్ అనేటటువంటి ఒక కుటుంబము ఇలాంటి పరిస్థితులలో మరి దైవజనుడు ఆ యొక్క మొక్కజొన్న పొలంలోనికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నారట. చాలా నరాల బలహీనతతో చాలా సమయము దేవుని సన్నిధిలో గడిపినప్పుడు మరి ఆ యొక్క దర్శనాలను బట్టి చాలా మరి ఆ ప్రభావానికి లేకపోతే ఆ దర్శనము యొక్క ఆ యొక్క స్థితిలో నిలిచిపోయిన కారణం చేత చాలాసేపు అచ్చటనే ఉన్నటువంటి పరిస్థితిలో
ప్రవక్తకు వచ్చిందట. కాబట్టి ఆయన శరీరంలో ఉన్నాడో లేక బయట ఉన్నాడో చెప్పలేనంత పరిస్థితి. కాబట్టి ఈ సహోదరులు గ్రోట్ వారి తండ్రి అక్కడ నిలిచి ఇలాగ ప్రార్థన చేశారంట. కాబట్టి దైవదాసుని చుట్టూ చేతులు ఉంచి, ఇప్పుడు నాన్నవైన దేవా, నీ సహోదరుడు బ్రెన్హాంకు సహాయం చేయగలవా? తండ్రివైన దేవా, నీవు వచ్చి సహోదరుడు బ్రెన్హాంకు సహాయం చేయగలవా అని అతడు ప్రార్థించినట్లుగా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఆ గొప్ప దైవజనుని బట్టి లేకపోతే అతని యొక్క మరి స్నేహితులుగా ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తులను బట్టి ఎంతగానో ప్రవక్త దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. ఒకానొక దినమున అతనితో కలిసి దేవుని యొక్క సన్నిధిలో ఆనందించాలి అనేటటువంటి మాటను ఆయన చెప్పటం జరిగింది. కాబట్టి నిత్యము కూడా దేవుని సన్నిధిలో ఇలాంటి మంచి వ్యక్తులతో కూడా నిలిచి ఉండుట నాకెంతో సంతోషకరమని దైవదాసుడు చెప్పుట జరిగి ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మరియు దాగి ఉన్నటువంటి ఒక ప్రత్యేక జీవితాన్ని గూర్చి దైవదాసుడు మాట్లాడటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి గమనించినట్లయితే ప్రవక్తల యొక్క జీవితాలు మర్మయుక్తంగా ఉంటాయండి. వారు ఏది మాట్లాడినా ఏది చెప్పినా అది చాలా మరి ఆ మర్మమును తెలియచేసే విధంగా ఉంటాయి. నిజంగా ప్రతీది కూడా దేవుని యొద్ద నుండి వారు పొందుకుంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మరి ప్రవక్తకు దేవుడు బయలుపరిచిన ప్రతి అంశము కూడా సరాసరి దేవుని యొద్ద నుండి దేవుని యొద్ద నుండి వస్తూ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని మనము తప్పక గ్రహించవలసి ఉన్నది. కాబట్టి ఇప్పుడు దైవజనుడు అంటున్నాడు, మరుగైయున్న జీవితమును గూర్చి లేక ఒక దాగియున్న జీవితాన్ని గూర్చి మరి చెప్పటం జరిగింది. ఎందుకంటే ఒక జీవితం దేవుని యొద్ద నుండే ఆ జీవం పొందుకుంటున్నాం. కాబట్టి ఆ యొక్క జీవము లేక జీవితము దేవుడు ఏ రీతిగా దానిని ప్రత్యేకపరుస్తున్నాడో దైవజనుడు ఇక్కడ వివరించుట మనము చూడగలము. కాబట్టి ప్రియులారా, పాత నిబంధనలోని మోషే ధర్మశాస్త్రము క్రింద మనం చూసినట్లయితే అక్కడ కొన్ని విశేషాలను మనం కనుగొనగలం. ప్రియులారా, మనందరికీ తెలుసు అక్కడ మరి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము ఉన్నట్లుగా మనం చూడగలం. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే మొదటిగా మరి ఆ ఆవరణంలో మరి ఒక వ్యక్తి ఎంటర్ అయిన తర్వాత అక్కడ నుండి అతి పరిశుద్ధ స్థలానికి అతడు వెళ్ళాలి. అని అంటే ఆవరణము నుండి, పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళుట అనేటటువంటిది దేవుని యొక్క ఇంటి యొక్క క్రమమై ఉన్నది. నిజంగా దేవుని యొక్క నివాస స్థానమును వారు చేరుకోవాలంటే ఈ రీతిగా 3 గదుల మార్గముగా వారు వెళ్ళవలసి ఉన్నదని ప్రవక్త తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒకటి మరి ఆవరణంలో, ఆ తర్వాత 2 ప్రత్యేక గదులు మనం చూడగలుగుతాం. కాబట్టి ఈ అతి పరిశుద్ధ స్థలానికి ముందుగా అక్కడ తెరలు ఉంటున్నాయి, పరిశుద్ధ స్థలానికి ఎదురుగా తెరలు ఉంటున్నాయి. ఇలాగున ఈ తెరలు దాటుకుంటూ లోపలికి ప్రవేశించవలసి ఉన్నది. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఇక్కడ భూమిపైన ఉన్నప్పుడు ఆయన కూడా 3 గదుల ఇంటిని తీసుకున్నాడు. ఇక్కడ నిజంగా మనం గమనిస్తే ప్రాణము, అలాగే శరీరము, ఆత్మ, ఈ శరీర ప్రాణ ఆత్మలు క్రీస్తు యొక్క శరీరముగా ఈ లోకములో జీవించింది. దేవుని స్తోత్రం. మనము కూడా ఈ రీతిగానే శరీరములోనూ ప్రాణములోనూ మరి దేవుడిచ్చిన ఆత్మలోనూ మనం జీవిస్తూ ఉన్నాము.
కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనిస్తే ఆలయంలో ఆయన ఆవరణంలో పరిశుద్ధ స్థలము మరియు అతి పరిశుద్ధ స్థలము ఉన్నది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ నివాస స్థలాలను మనము గమనిస్తే దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. కాబట్టి అక్కడ ప్రతి విషయంలో కొన్ని ఉపకరణాలను బట్టి మనము దాన్ని గ్రహించవలసి ఉన్నాం. కాబట్టి ఇక్కడ మన గదుల్లో మరి ఏ రీతిగానైతే వంటగది ఉంటుందో, అలాగే లివింగ్ రూమ్ ఉంటుందో, అలాగే విశ్రాంతి గది ఉంటుందో, అలాగే అక్కడ కూడా ఈ యొక్క గదుల యొక్క ప్రత్యేకతలను మనం చూడగలము. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక ఆ యొక్క విశ్రాంతి గదిలోనికి వెళ్ళినప్పుడు వారిక కనపడరండి. ఇక్కడ మనం గమనిస్తే ఒక పాపి లోనికి వచ్చేటటువంటి మొదటిది ఆవరణమై ఉన్నది. కాబట్టి ఆ ఆవరణంలో సువార్త వినపడినప్పుడు దేవుని యొక్క సువార్తకు లోబడి వాక్యాన్ని వినుట ద్వారా విశ్వాసమును పొందుకొని, ప్రైజ్ ద లార్డ్, అక్కడ వచ్చి ఆ యొక్క వాక్యాన్ని స్వీకరిస్తారు. అప్పుడు అతడు విశ్వాసములోనికి ఏం చేస్తాడంటే బాప్తిజమం పొందుతాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఆ తదుపరి మనం గమనించినట్లయితే దేవునితో సహవాసం చేయటానికి క్రమక్రమముగా అతడు కదులుచు ప్రభు యొక్క అసలైన ఉన్నత స్థానానికి అతడు వెళ్ళును అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఒక స్థానానికి చేరిన తర్వాత, ఆ యొక్క సంపూర్ణతలోనికి వెళ్ళిపోయిన తర్వాత మూత పడిపోతుంది. అప్పుడు వీరికి ఈ లోకంతో అలాగే ఎలాంటి సంబంధము లేకుండా సంపూర్ణంగా దేవుని యొక్క శక్తిని మాత్రమే వారు అనుభవింపగలుగుతారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇంకా మనం గమనిస్తే నేటి దినాల్లో చాలామంది ఆవరణము దగ్గరే ఉండేవారు ఉన్నారు. మరి కొందరు ఒక స్టెప్ ముందుకేసి పరిశుద్ధ స్థలం దగ్గరే ఆగిపోతూ ఉన్నారు. ప్రియులారా, వాళ్ళు అక్కడ ఆగిపోయి ఏమంటున్నారంటే, మేము ఫలానా సంఘం, ఫలానా మెథడిస్ట్ సంఘం, మేము ఫలానా అసెంబ్లీ ఆఫ్ గాడ్ సంఘానికి చెందినవారం, లేకపోతే ఫలానా పెంతెకోస్తుకు చెందినవారం, లేకపోతే ఇంకొకటి అని వారు చెప్పుకుంటూ దేవునితో సంపూర్ణతలోనికి ప్రవేశించటానికి వారు ఏం చేస్తున్నారంటే ఆలోచించలేకపోతున్నారండి. సంపూర్ణత పొందకుండా ఏదో కొంచెం తెలుసుకోగానే వారు అక్కడే ఆగి ఉప్పొంగిపోతూ ఉన్నారు. కానీ సంపూర్ణతలోనికి వెళ్ళకపోతే ఎలాంటి ప్రయోజనము లేదు. ఇంకా మనలో కొంత లోకం ఉన్నట్టే, లోక సంబంధమైన విషయాలు ఉన్నట్లయితే మనం సంపూర్ణతను సాధించలేమండి. దయచేసి గమనించాలని మనవి చేస్తున్నాను. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, సంవత్సరమునకు ఒకసారి ప్రధాన యాజకుడు ఆ మొదటి తెరలోనికి ప్రవేశించినప్పుడు అప్పుడు ఆ రెండవ తెర అలాగే అతి పరిశుద్ధ స్థలములోనికి అతడు వెళ్ళవలసి ఉన్నది. ఇక్కడ గమనిస్తే మొదట ఆవరణములో ఉన్నటువంటి ఆ తొట్టిలో లేక గంగాళంలో శుద్ధి చేసుకున్న తర్వాత ఆ యొక్క బలి అర్పణ ఇచ్చేటటువంటి పరిశుద్ధ స్థలానికి రావటం జరుగుతుంది. అక్కడ నుండి ఆ రక్తమును తీసుకొని ఆ లోపలి తెరలోనికి ప్రధాన యాజకుడు ప్రవేశించవలసి ఉన్నది. కాబట్టి ప్రధాన యాజకుని యొక్క వస్త్రాలను మనం ఆలోచన చేస్తే, ప్రైజ్ ద లార్డ్, అతడు తెరలోపలికి ప్రవేశించుటకు ముందే గ్లోరీ, అతడు తన వస్త్రములను అనగా తన స్వంత వస్త్రములను తీసివేసి మరియు లోపలికి వెళ్ళుటకు సరైన వస్త్రాలు అనగా అర్హత దేనికైతే దేవుడిచ్చాడో అలాంటి వస్త్రములను ధరించుకొని లోపలికి ప్రవేశించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మన పరిస్థితులు, మన సంఘ స్థితిగతులు చూస్తే, ఈ లోకంలో మనం గమనిస్తే, ఈరోజు అనేక సిద్ధాంతాల గుంపులు వారి స్వంత వస్త్రాలు, వారి స్వంత క్రమాలు, వారి స్వంత మెథడ్స్ ఇవన్నీ వారు కలిగి వారి అంగీలతోనే పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాలని వారు చూస్తున్నారు.
అలాంటివి దేవుడు ఎన్నడూ కూడా అంగీకరించడండి. మన లోక సంబంధమైన వ్యవహారములను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి మనం తీసుకొని వెళ్ళలేం. ఒకవేళ వెళ్ళినా ఆయన కనుగొనలేం. తద్వారా బహు నష్టము పాలు కావలసి ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనిస్తే ఈ లోక సిద్ధాంతపరమైన వాటిని విడిచి యేసుక్రీస్తు యొక్క నీతిని మనం ధరించాలి. మరియు లోపలికి ప్రవేశించుటకు సిద్ధముగా మనం ఉన్నప్పుడు ఆ యొక్క మనిషి యొక్క లేకపోతే తీరు, లేకపోతే ఆ నడక వ్యత్యాసముగా ఉండాలి. అతడి అంగి అంచులకు అతడు ఒక దానిమ్మ పండును మరియు ఒక గంటను కలిగి ఉన్నాడు. మరియు ప్రియులారా, అతడు నడుచుచుండగా ఆ గంటలు పరిశుద్ధుడు 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 అని మ్రోగుచు సంపూర్ణత కలిగి ఉంటాయి అని ప్రవక్త చెప్తున్నాడు. అతడి నడక చాలా పరిపూర్ణంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే అది ఎల్లప్పుడూ కూడా దేవునికి మహిమకరముగా ఉండాలి. కానీ ఈరోజు ఎలా ఉన్నది పరిస్థితి? ఈ సిద్ధాంతాలు, మానవ ఉద్దేశాలు, మానవుల యొక్క తలంపుల ద్వారా జరుగుచూ వచ్చినటువంటి ఈ యొక్క నడక పరిస్థితి ఎలా ఉందంటే వారి సిద్ధాంతపరంగా ఉంది. వారి వ్యక్తిగత సిద్ధాంతాలకు అది లోబడి ఉంది. దాని ద్వారా దేవునికి ఎలాంటి మహిమ రాదు. వారు వారి యొక్క స్వంత మహిమను కలిగి ఉంటున్నారు ప్రియులారా. అది ఎన్నడూ కూడా దేవునికి అంగీకారము కాదు. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే లోపలికి లేక ఈ ప్రధాన యాజకుడు లోపలికి వెళ్ళుటకు ముందు మొదటిగా అక్కడ జరగాల్సిన పని ఏంటంటే అభిషేకించబడాలి. నిజంగా అభిషేకము లేకుండా అక్కడికి వెళ్ళటానికి వీలు లేదండి. ఇక్కడ దయచేసి గమనించినట్లయితే అభిషేక తైలము షారోను పుష్పముతో చేయబడినది. మరియు ఆ పుష్పము మరి ఏ రీతిగానైతే నలిపివేయబడి దాని ద్వారా ఎలాగైతే సువాసన వచ్చుచున్నదో అది ఎలాగూ అహరోను గడ్డము మీదుగా కారి పరిమళ తైలము వలె పోయబడుచున్నదో అతడి అంగీల అంచున మట్టుకు ఎలాగైతే దిగుచున్నదో ఆ అభిషేక తైలముతో పూర్తిగా కప్పబడి చక్కగా నడుచుచు. ఆమెన్. ప్రియులారా, ఈ నడక అనేటటువంటిది మన ప్రాక్టికల్గా ఫిజికల్గా మనం నడిచేటటువంటి తీరు కాదండి. ఇది మన యొక్క నడవడిని చూపిస్తూ ఉంది. దేవుని ఎదుట మనం జీవించే సరైన జీవితాన్ని అది కనపరుస్తూ ఉంది. కాబట్టి ఎప్పుడైతే దేవుడిచ్చినటువంటి ఆ నమూనా, దేవుడిచ్చినటువంటి ఆ వస్త్రాలను మరి ధరించుకొని ఉన్నప్పుడు అలాంటి బిహేవియర్ మనకు వచ్చేస్తుందండి. కాబట్టి దేవుని యొక్క వాక్య క్రమంలో మనం సాగితే వాక్యానుసారముగా వెళ్ళి మనము దేవునిని కలుసుకునే వారమై ఉంటామో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే అతడు ఆ వస్త్రములను ధరించి రక్తమును మరి ముందుగా తీసుకొని అక్కడ అతడు వెళ్ళుచున్నాడు. దేవునికి స్తోత్రం. మరియు అతడు ఆ తెర వెనుకకు ఆ 3వ గదిలోనికి వెళ్ళినప్పుడు గ్లోరీ అక్కడొక తెర ఉన్నది. అది అతడికి వెనుక పడిపోవచ్చున్నది. ఈ లోపలికి వెళ్ళగానే ఈ తెర బయట ప్రపంచం ఉంటుంది. తెర లోపల సంపూర్ణము కలిగిన దేవుని యొక్క శక్తి ఉంటుంది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక బాహ్య ప్రపంచముతో ఆ వ్యక్తికి ఇంకెలాంటి సంబంధం లేదండి. మనము ఆత్మీయంగా ప్రవక్త చెప్పిన విధంగా మనం చూస్తే ప్రతి మనుష్యుడు, ప్రతి స్త్రీ, ఎవరైనా సరే దేవుని యొక్క అభిషేకమును పొంది మరియు ఆయన ఆలయమునకు వెనుక నడుచుచు దేవుని యొక్క తెరలోనికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ అతడిని ఒక రహస్యమైన స్థలములో ఉంచును. ఒక స్పెషల్ లైఫ్. ఇందాక ప్రారంభంలో మనం చూసాం. కాబట్టి ఆయన ఒక నిరుత్సాహంతో 8 నెలల కాలము మరి సువార్త కూడా ప్రకటించలేని పరిస్థితుల్లో ఆ దర్శనంలో ఉన్నప్పుడు మిగతా వారికి ఏమీ అర్థం కాలేదు.
ఇదిగో నీ దాసుని కాపాడమని వారు అరిశారు. కానీ దేవుడు తన మహిమతో తన దాసుని కప్పుచున్నాడు. తన యొక్క దర్శనములతో తన దాసుని కప్పుచున్నాడు. నిజంగా దేవునిలోనికి లీనమైపోయినప్పుడు గ్లోరీ. ప్రియులారా, మనము ఈ లోక సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టుకోమండి. ఈ లోకాశల మీద మనం మనసు పెట్టుకోమండి. ఈ లోకంలో ఏం జరుగుతుందో మనకి అనవసరం. దయచేసి గమనించాలి. కాబట్టి ఒక రహస్యమైన స్థలములోనికి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు ఈ లోకము వారిలో నుండి కత్తిరించబడుచున్నదే. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. మనము ఒక దాచబడిన జీవితంలోనికి మనం వెళ్ళినప్పుడు, క్రీస్తులో మనం దాచబడినప్పుడు, క్రీస్తు చెంత మనం ఉన్నప్పుడు, ఈ లోకంతో మనకు లోకానికి మధ్యలో ఒక తెర ఉంటుంది. ప్రియులారా, వారు సంపూర్ణత కలిగి క్రీస్తు యందే పరిపూర్ణులై ఉంటారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనము ఆ స్థానమునకు వెళ్ళనంత వరకు మనతో ఎల్లప్పుడూ లోకం ఉంటానే ఉంటుందండి. నువ్వు లోకంలో ఉన్నంతసేపు దేవుని యొక్క పరిపూర్ణ మహిమను నువ్వు గ్రహించలేవు. ఆయన సంపూర్ణత ఏంటో నువ్వు అర్థం చేసుకోలేవండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క దత్త పుత్రత్వమును పట్టుకొనుచు ఉన్నాం. దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఉన్న వ్యత్యాసము, సనుగుడు మరియు పోట్లాడు స్వభావం, ఇవన్నీ కూడా ఆ తెర వెనుక పడిపోవచ్చు ఉన్నవి. కాబట్టి ఈ శరీరము ఎల్లప్పుడూ కూడా లోక సంబంధమైన విషయాలను కూర్చే మనల్ని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ శరీరంలో మనం ఉన్నప్పుడు, బయట వ్యవహారాల్లో మనం ఉన్నప్పుడు, లోకంలో జరిగేదంతా కూడా మనలో ఒక గలిబిలి వాతావరణాన్ని తీసుకొస్తుందండి. కానీ దేవుని ప్రసన్నతలోనికి మనం వెళ్ళినప్పుడు, ప్రైజ్ గాడ్, ఆయన యొక్క సన్నిధికి మనం సమీపించినప్పుడు మనకు కలిగిన లోక సంబంధమైన వాటన్నిటినీ తెంచుకుంటూ, ప్రైజ్ గాడ్, దేవుని యొక్క పరిపూర్ణతలోనికి మనం వెళ్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరైనానో దేవునితో ప్రత్యేకంగా గడపటానికి ఇష్టపడినట్లయితే, ఆమెన్, ప్రియులారా, ఎల్లప్పుడూ తనను తాను ఒంటరిగా చేసుకోవాలండి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు మనం ఫుల్ బిజీ, చాలా బిజీ అండి. కాబట్టి ఇప్పుడున్న వాతావరణము, ఇప్పుడున్న పరిస్థితులు నిజంగా మనం ఒంటరిగా ఉండటానికి కారణమయ్యాయి. బయటికి వెళ్ళలేని పరిస్థితి, విశ్వాసులతో కలవలేని పరిస్థితి, ఈ లాక్డౌన్ పరిస్థితులు, బయటికి వెళ్ళిన పరిస్థితులు బాగాలేవు. ఎల్లప్పుడూ ఇంట్లోనే ఉండాలి, ప్రత్యేకంగానే ఉండాలి. ఇలాంటి దాన్ని చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారండి. సేవకులు కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఒంటరిగా ఉండలేకపోతున్నాం. ఈ సహవాసంలో వాళ్ళతో, వీళ్ళతో, లేకపోతే విశ్వాసులతో, వారి కుటుంబాలతో ఆ పిచ్చాపాటి మాట్లాడుకోవటానికి అవకాశం లేకుండా పోయింది. ఎల్లప్పుడూ బోధిస్తూ, ఎల్లప్పుడూ సువార్త చేస్తూ, ఎల్లప్పుడూ మరి అనేక మంది ప్రజల మధ్య ఉన్నటువంటి జీవితం ఒక్కసారిగా నిశ్శబ్దమై ఒంటరిగా ఉండటానికి తట్టుకోలేకపోవటం ఒక రకంగా విచారమేనండి. కానీ దేవునిని పరిపూర్ణంగా ఎరగాలనుకునేటటువంటి వ్యక్తులు ఆ నిశ్శబ్దమైన కాలంలో, ఆ ఒంటరిగా ఉండే కాలంలో దేవుని యొక్క పరిపూర్ణతను అనుభవించటానికి వారు ఆ లోపలికి ప్రవేశించటానికి అవకాశం ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవునితో గడపటానికి, దేవునితో సహవాసం చేయటానికి, ఆయన వాక్యమందును ఆ యొక్క ఈ కాలపు ఈ గడియకు మనకు ఇచ్చినటువంటి వర్తమానములలోనూ, అలాగే ప్రార్థన ధ్యానములలోనూ గడపటానికి దేవుడిచ్చిన ఒక మంచి తరుణముగా మనం భావించాలి. బయట ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి. ఎందరో గొప్ప గొప్ప సేవకులు కాలం అనే తెరను దాటి అవతలకు వెళ్ళిపోయారు. కాబట్టి ప్రియులారా, అలాంటి వారు ఒక శ్రమను తప్పించుకొని ముందుకు వెళ్ళిపోయారు. అలాంటివన్నీ కూడా మరి కొంతమంది సేవకులకు కలవరాన్ని, భయాలను సృష్టిస్తూ ఉన్నాయి. కానీ దేవుని ప్రేమించే వారికైతే, ఆమెన్,
ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలో గడపటానికి అది మధురమైన గడియగా వారు మార్చుకుంటున్నారండి. దేవుడు వారితో సహవాసం చేస్తున్నాడు. చాలా కాలం క్రిందట చెన్నైలో కొద్ది నెలలు నేను ఉండవలసిన పరిస్థితి వచ్చింది. ఒక 6 నెలల కాలం మరి అక్కడ ప్రభు యొక్క చిత్త ప్రకారం నేనున్నాను. ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి వారెవరు కూడా మరి నాకు తెలిసిన వారు ఎవరు లేరు. ఒక రూమ్ అద్దెకు తీసుకొని కుటుంబంతో కూడా మరి అక్కడ ఒక 6 నెలల కాలం నేను ఉన్నానండి. కాబట్టి నా పరిస్థితి అర్థం కాక అక్కడ ఒంటరిగా నేను ధ్యానం చేస్తూ ఉన్నాను, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాను. ఎప్పుడైనా మరి ఆ యొక్క సువార్తకు వెళ్ళి మరలా ఆ ఏకాంతంగా ఉండేటటువంటి గృహం యొద్దకు వస్తూ ప్రభుతో కుటుంబ సమేతంగా మేము గడపటం ప్రారంభించాం. ఒకరోజు సాయంకాలం అయింది, ప్రార్థన అయిపోయింది, ఎవరు పనుల్లో వారు ఉన్నారు. నా గదిలో నేను ఒక్కడినే ప్రార్థన చేసుకుంటూ ఏదో మరి నా నోటితో పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ ఆరాధన చేస్తూ అటు ఇటు నడుస్తూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. కొద్ది సమయమైన తర్వాత ప్రియులారా, చాలా డీప్కి నేను వెళ్ళిపోవటం జరిగిందండి. అక్కడ అంతగా మరి ప్రభువుని మరి ధ్యానిస్తూ మరి నన్ను నేనుగా మరిచిపోయేటటువంటి పరిస్థితి అక్కడ ఉన్నప్పుడు అలాగూ తిరుగుతానే ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఒక వస్త్రపు చెంగు నాకు తగలటం నేను గమనించానండి. వెంటనే నా శరీరంలో నుండి నేను బయటకు వచ్చి, అంటే ఆ ఆలోచనలో నుండి, ఆ తెరలలో నుండి బయటకు వచ్చి నేను అనుకున్నాను, ఎవరో నా గదిలోనికి వచ్చారు అని చెప్పి భార్య పిల్లల్ని అడిగాను. వారు ఎవ్వరు కూడా రాలేదని చెప్పారండి. కాబట్టి ఎవరు నిజంగా ఈ యొక్క శరీరమునకు ఆ వస్త్రము తగిలింది? నేను అనుకున్నది ఏంటంటే, ప్రభువా, మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టేసావా? మాకు తోడుగా నువ్వు లేవా? ప్రభా, ఈ యొక్క దూర ప్రాంతంలో నేను ఎందుకున్నానో నీకు తెలుసు. కాబట్టి మమ్మల్ని విడనాడవద్దయ్యా, మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టవద్దు. నువ్వు మాతో ఉండాలి నాయనా, మాలో ఉండాలి, మా కుటుంబంలో ఉండాలి, మా మధ్య ఉండాలి అని హృదయము బ్రద్దలయ్యేటంతగా నేను ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు నేను ఉన్నాను అని ఆయన తెలియచేయటానికి ఆయన మహిమ నన్ను తాకింది. ఎప్పుడైతే మేము ఎవరం కాదన్నారో నా హృదయం పరవశించిపోయిందండి. ఎందుచేతనంటే ప్రభువే వచ్చాడా, దేవుడు లేడని నేను అనుకున్నాను. అనగా నా శ్రమలలో ఆయన పాలివాడుగా ఉన్నాడా, నన్ను ఒంటరిగా విడిచిపెట్టేశాడా అని నేను అనుకున్నాను. కానీ నేను ఒంటరిని కాను, ప్రభువే మాతో కూడా ఉన్నాడని మరి నేను గ్రహించడం జరిగింది. ఆ రీతిగా ఆ యొక్క మరి ఆ సంఘటన జరిగినప్పుడు అది ప్రభు అని నేను ఎరిగిన తర్వాత నిజంగా నేను బిగ్గరగా ఆయన స్తుతించడం ఆరంభించాను. ఏం జరిగిందో తెలియక ఈ భార్య పిల్లలు ఆ గదిలోకి కూడా వారు ప్రవేశించలేనంత మహిమ ఆ గదిలోనికి దిగి వచ్చిందండి. అంత మంచి దేవుడు మన దేవుడు. నేను ఎందుకని చెప్తున్నానంటే, ఏకాంతంగా గడపడం నాకు చాలా ఇష్టం అండి. ఇలాగ గడుపుతూ ఉన్నప్పుడే దేవుని మహిమను పలుమారులు నేను చూడటం జరిగింది. దేవుడు మనల్ని విడిచిపెట్టాడో, దేవునితో గడపటానికి అభ్యంతరంగా ఉండకండి. చాలామంది సనుక్కుంటారు, గొనుక్కుంటారు. బయట ప్రపంచమే అలవాటైపోయింది. ముఖ్యంగా సేవకులకు కూడా ఎల్లప్పుడూ బిజీగా సేవ చేయటమే ఇదే అనుకుంటున్నారు. కానీ ప్రభువుతో గడపటానికి సమయాన్ని ఇవ్వలేని వారిగా ఉంటున్నారు. కాబట్టి ఒక దాగియున్న జీవితం, దేవునితో కూడా దాచబడిన జీవితం ఎంతో శ్రేష్టమైనది అని గ్రహించాలని నేను ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఇలాగున మరి ప్రవక్త చెప్తున్నాడు, ఆ లోపలికి వెళ్ళినప్పుడు లోకంతో మనతో లోకానికి వేరైపోతామో, నిశ్శబ్ద స్థలములో మరి ఒంటరిగా దేవునితో మనము దాగుకొని ఉన్నప్పుడు తెర బయట వ్యవహారాలు మనకు తెలియదు. లోకంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. లోకంలో ఎలాంటి గలిబిలి ఉందో మనకు తెలియదు.
కానీ మనము ప్రభుతో సురక్షితముగా ఉండగలుగుతాము. ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, గమనిస్తే ప్రవక్త అంటున్నాడు, బయట ఆవరణంలో ఆ జంతువులను కడిగేటటువంటి తొట్టి ఉంటుంది. ఆ తర్వాత ఆ శరీరాలను కాల్చేటటువంటి బలిపీఠం ఉంటుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళినప్పుడు 7 బంగారు దీపస్తంభములు మరియు వెలుగునిస్తూ ఉంటాయి. కాబట్టి మరియు ఇక్కడ గమనిస్తే బయటనున్న ఆవరణములకు సూర్యకాంతి ఉండును. మొదటి తెరలో అది కృత్రిమమైనది, అంటే సూర్యుని క్రింద, అంటే బహిరంగ స్థలంలో మాత్రమో ఆ బయట మొదటి తెర, ఆ రెండవ తెర, అక్కడ సూర్యప్రకాశం ఉంటుంది. అంటే భౌతికపరమైన విషయాలు అక్కడ వరకు పనిచేస్తాయి. ఆ లోపలి తెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, అక్కడ సూర్యుని ఎండ ఉండదండి. అక్కడ 7 బంగారు దీపస్తంభముల కాంతి ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు ఆ దీపముతో ఇక్కడ నడిచినప్పుడు, ఆమేన్, తర్వాత ఆ అతి పరిశుద్ధ స్థలములో వారు ఉన్నప్పుడు వారు అభిషేకింపబడి ఉన్నారు. ఏ విధముగా దేవుడు దానిని మరి డిజైన్ చేశాడో మనం చూస్తే, ఆ సంపూర్ణతలోనికి వెళ్ళిపోయిన తర్వాత పరిపూర్ణ అభిషేకము మనలో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఏ విధంగా దాంట్లో తన సేవకులు ప్రవేశించాలో, దాన్ని ఎలాగూ వారు తమను తాము సిద్ధపరచుకోవాలో, ఇవన్నీ కూడా దేవుడు ముందుగానే నిర్ణయించాడండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం అనబడేటటువంటి అంతరంగము లోపల ఆమేన్, 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 కృపాసింహాసనం అనే ఉపకరణము అక్కడ పెట్టబడి ఉన్నది. మరియు ఆ నిబంధన మందసంలో 2 కెరూబులను మనం చూడగలుగుతామండి. అతి పరిశుద్ధ స్థలము లోపల అది ఒక ఉపకరణమై ఉన్నది. ఆ సువర్ణ దీపస్తంభములు ఆ దాటుకొని మరలా బయటికి వచ్చినట్లయితే బయట తొట్ల దగ్గరికి మనం వెళ్ళిపోతాం. ఇలాగున గమనించినట్లయితే సంపూర్ణతలోనికి రావటానికి లూథర్, వెస్లీ, పెంతెకోస్త్, ఇంకా నీతీకరణ, శుద్ధీకరణ, అలాగే పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ బాప్తిస్మం. కాబట్టి ఈ సంపూర్ణతలోనికి దేవుడు ఆయా యుగాలలో పరిపూర్ణతలోనికి తీసుకుని వస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, ఇంకా గమనిస్తే దేవుడు ఇశ్రాయేలు సమాజంలో వారి ఆకలిని తీర్చడానికి పరలోకము నుండి మన్నాను కురిపించడానికి ప్రార్థన చేశాడు. ప్రియులారా, ఇక్కడ గమనిస్తే మన్నా జీవమునకు సాదృశ్యముగా ఉన్నది. క్రీస్తు యేసువారు అనగా మన ప్రభువు ఏ రీతిగా భూమి మీదకి దిగివచ్చి మనకు ఆహారంగా మారాడో, అలాగే పరలోకములో నుండి మన్నా కూడా వచ్చినది. ఈ మన్నా మన ప్రభు అయిన యేసు క్రీస్తునకు సాదృశ్యమై ఉన్నట్లుగా మరి ప్రవక్త ఇక్కడ చెప్తూ ఉన్నాడు. పరలోకము నుండి దిగివచ్చిన మన్నా మన ప్రభు అయిన యేసు క్రీస్తే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకా గమనిస్తే మన్నాను తినుచున్న ప్రజలు వారు దానిని త్వరగా తెచ్చుకొని మరియు దానిని తినాలి. ఎందుకనగా సూర్యుడు ఉదయించినప్పుడు అది ఎక్కువ సమయము ఉండదు, అది పాడైపోతుంది. క్రీస్తు యొక్క మాదిరి పరిశుద్ధాత్మ మన్నా, ఈ దినపు పరిశుద్ధాత్మయే ఆ మన్నా అని మరి ప్రవక్త చెప్పడం జరుగుతుంది. ప్రైజ్ ద లార్డ్. దేవుడు స్వాభావికమైన మన్నాతో సంఘమును స్వాభావికమైన దానిలోనికి తీసుకొని వచ్చినట్లుగా ఆయన ఆత్మీయమైన మన్నాతో సంఘమును ఆత్మీయమైన దానిలోనికి తీసుకొని వచ్చుచున్నాడు. గ్లోరీ. సంఘము మొదటిగా జయించినప్పుడు, ఎర్ర సముద్రమును దాటి వచ్చినప్పుడు అది రక్తమునకు మాదిరిగా ఉంది. వాగ్దాన దేశమునకు వెళ్ళు మార్గములో ప్రయాణం చేయుచున్నప్పుడు మొదటి రాత్రి మన్నా కురిసింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులు, ఇక్కడ గమనించినట్లయితే సంఘము పెంతెకోస్తు దినమున
మరణములో నుండి జీవములోనికి దాటినప్పుడు దేవుడు పరలోకము నుండి ఆత్మీయ మన్నాను కురిపించాడు. ఈ ఆత్మీయ మన్నాయే పరిశుద్ధాత్మ. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ గమనిస్తే మనము 1000 ఏండ్ల పాలనలోనికి వెళ్ళేంత వరకు, లేక వాగ్దాన దేశంలోనికి వెళ్ళేంత వరకు ఈ మన్న మనల్ని బలపరుస్తుంది. ఈరోజు ఈ మన్న పరిశుద్ధాత్మ అయి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి వారు దాన్ని తీసుకొని దాన్ని తిన్నప్పుడు అది ఎలా ఉన్నది, ఆ రుచి వారు చెప్పారండి. అది బండలోని తేనె అంత రుచిగా ఉన్నదంట, మధురంగా ఉందంట. కాబట్టి ప్రియులారా, ఆ తేనె ఎంత రుచిగా ఉంటుందో, ఆమేన్, ఆ యొక్క బండలో నుండి వచ్చేటటువంటి ఆ నూనె వలె, ఆ తేనె వలె అది మధురంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ పరిశుద్ధాత్మ అనుభవం కూడా అంత మధురముగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి వారు వాగ్దాన దేశంలో ప్రవేశించు దినము వరకు మన్నా ఎన్నడూ పడటం ఆగిపోలేదు. 40 సంవత్సరముల వరకు ప్రతిరోజు అదే మన్నా పడుచు ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను తీసుకొని పెంతెకోస్తు యొద్ద విడిచిపెట్టడం కాదు. ఈ యొక్క మన్నా మనలను సంపూర్ణమైనటువంటి ఆయన రాజ్యంలోనికి చేరు వరకు ఆ మన్నా మనలను బలపరుస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత వారి హృదయాలు కఠినమైపోయాయి. ఆ గొప్ప అనుభవాన్ని పొందినా కూడా దేవుణ్ణి వారు విడిచిపెట్టేశారండి. కాబట్టి అది వారు వెక్కసమైనట్లుగా వారు మాట్లాడారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏదో ఒక చోటికి తెచ్చేసి విడిచిపెట్టడం కాదు, మనం సంపూర్ణతలోనికి తీసుకుని వెళ్ళబడాలి అనేదే దేవుని యొక్క ప్రధాన ఉద్దేశమై ఉన్నది. ప్రియులారా, మనవలే వారు కూడా, అనగా అపోస్తలులు కూడా శరీరధారులై ఉన్నారు. ప్రవక్త అంటున్నాడు, వారు పిరికి వారైన చిన్న ప్రసంగికుల గుంపుగా ఉన్నారండి. కాబట్టి వీరు లోకానికి వేరై ఆ మేడగదిలోనికి వెళ్ళి దేవుని ఆజ్ఞ చొప్పున ఆ యెరూషలేము పట్టణంలో ప్రవేశించి ఆ మేడగదిలో కూడుకొని వారందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారంటే దేవుని ఆజ్ఞ కొరకు కనిపెట్టుకొని ఉన్నారు. కాబట్టి ఒక శబ్దము పరలోకము నుండి వచ్చింది. అది సుడిగాలి వలె వారి మధ్యకు వచ్చింది. వారు కూర్చుని ఉన్న ఇంటిని నింపివేసింది. అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి పైన అది వ్రాలినట్లుగా మనం చూస్తున్నాం. వారందరూ పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినట్లుగాను ఆత్మ వారికి ఉచ్చరించేటటువంటి శక్తి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పిరికి వారైనటువంటి వీరు వీధులలోనికి పరిగెత్తి దేవుని యొక్క మరి ప్రణాళికను వారు తెలియజేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఎప్పుడైతే ఆ మన్నా హఠాత్తుగా కుమ్మరించబడిందో వారు ఒక అనుభవంతో వీధుల్లోనికి వారు పరిగెత్తారండి. అంతకు ముందెన్నడూ కూడా వారు ఆ రీతిగా చేయలేదు. ఆయన తన సంఘమును వాగ్దాన దేశమునకు తీసుకొని వెళ్ళు ప్రయాణములో వారిని నిలబెట్టుటకు అది దేవుని యొక్క అద్భుతమైన మాదిరి గల శక్తి అయి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఏది ఏమైనప్పటికీ కూడా మనము వాగ్దాన దేశం వైపు మనం ప్రయాణం చేస్తున్నాం. అందుకే లేఖనం చెప్తుంది, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిజమం పొందితే వారికి ఇచ్చేటటువంటి వాగ్దానం పరిశుద్ధాత్మ. ఈ వాగ్దానం అప్పటి వారికే కాదు, మీకును మీ పిల్లలకును, ఇంకా అంటున్నాడు మరి దూరస్తులందరికీ అన్నాడు. కాబట్టి ఎంతమంది దానికి అర్హులై ఉన్నారో ఈ వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఎంతమంది దాని కొరకు నిర్ణయింపబడ్డారో ప్రభు అయిన దేవుడు పిలిచిన వారిని అందరికీ కూడా ఆయన సమృద్ధిగా ఆయన ఆత్మని ఇవ్వటానికి ఆయన ఇష్టపడుచు ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఎవరెవరినైతే ఆయన పిలుస్తున్నాడో, ఎవరెవరినైతే ఆయన సిద్ధపరుచుకుంటున్నాడో వారందరి కోసం దేవుడు ఆ ఆత్మను కృమ్మరించి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క మన్నా సుమారుగా ప్రొద్దు పొడిచే వేళలో ఆ సూర్యోదయం కలిగినప్పుడు
ప్రవక్త అంటాడు 9 గంటలకు అది కరిగిపోవును, ఆ తదుపరి అది పాడైపోతుంది. కాబట్టి ఇక్కడ గమనిస్తే చాలాసార్లు ప్రజలు దేవుని యొక్క రెండవ గదిలో జీవిస్తూనే ఉన్నారు సహవాసంతో కూడా. తర్వాత వారు అప్పటికే వాక్యమును స్వీకరించి ఉన్నారు. వారి జీవితంలోనికి క్రీస్తుని స్వీకరించాలనే రెండవ అడుగులోనికి వారు వచ్చారు. మరియు ఇప్పటికీ కూడా ఎన్నడూ వారు ఆ రహస్యమైన గది ఏమిటో ఎరగరు. అక్కడ దాకా వస్తున్నారు, ఆ పరిశుద్ధ స్థలం దాకా వస్తున్నారు. కానీ ఆ పరిపూర్ణమైన ఆ గది లోపల ఆ లోపల ఉన్నటువంటి గ్రౌండ్, లేకపోతే ఆ విశ్రాంతి స్థలము, మరి అక్కడ ఏమున్నదో తెలుసుకోవటానికి వారు ప్రయత్నం చేయట్లేదండి. వారు అక్కడ దాకా వచ్చినప్పుడు వారు ఏదేది తెలుసుకున్నారో, ఒక ఉద్యోగం నుండి మరో ఉద్యోగానికి, ఒక నడిపింపు నుండి మరొక నడిపింపునకు, ఒక సిద్ధాంతము నుండి మరొక సిద్ధాంతంలోనికి వారు వెళ్ళుచున్నారు. కానీ ఆ మరుగైన గదిలో ఉన్న ఆ గొప్ప విషయపు అనుభవాన్ని వారు పొందలేకపోతూ ఉన్నారని ఇక్కడ ప్రవక్త చెప్తూ ఉన్నాడు. నిజమండి, ఈరోజు ఏదో అనుభవాలు చెప్తున్నారు, ఏవేవో సాక్ష్యాలు చెప్తున్నారు, కానీ దేవునితో కూడా రహస్యంగా గడిపేటటువంటి ఆ ప్రత్యేక స్థలం, ఆ పరిపూర్ణతలోనికి వెళ్ళలేని వారిగా ఉంటున్నారు. కాబట్టి ఇంకనూ వారి మీద లోకము ఏలుబడి చేస్తుంది, భయము ఏలుబడి చేస్తుంది, ఆ లోక ఆశలు ఏలుబడి చేస్తున్నాయి, లోకానుసారమైన క్రియలు ఏలుబడి చేస్తున్నాయి. కానీ పరిపూర్ణతలోనికి వచ్చినప్పుడు, ఆమేన్, ఆ యొక్క రహస్య గదిలోనికి వచ్చినప్పుడు, ఆ విశ్రాంతి స్థలంలోనికి వచ్చినప్పుడు లోకంతో నీతో లోకానికి తెగదింపులు అయిపోతాయండి. దేవునికి స్తోత్రం. అట్టి అనుభవము మనకి ఎంతో అవసరమై ఉన్నదని నేను ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. చాలామంది చెప్పినట్టుగా నేను ఫలాని విడిచిపెట్టేశాను, ఏదేదో జరుగుతున్నాయి, ఏదేదో కార్యాలు జరిగాయి అని చెప్పడం కాదండి. ఆ మొదటి ఆవరణము నుండి మంచిదే, రెండవ ఆవరణంలోకి వచ్చావు, ఇంకా మంచిదే, కానీ పరిపూర్ణతలోనికి వెళ్ళకపోతే అక్కడే ఆగిపోయే ప్రమాదం ఉన్నది. ఆ సంపూర్ణతలోనికి వెళ్ళనప్పుడు మనము ఇంకా ఏదో లోపాన్ని కలిగి ఉన్నాం. దయచేసి అది గమనించి మనం సంపూర్ణల మగుటకు సాగిపోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, లోక సంబంధమైన వ్యవహారాలను దాటుకొని వచ్చినప్పుడు, దేవుని ప్రేమతో నువ్వు లంగరు వేయబడినప్పుడు, పరిపూర్ణమైనటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని, ఆయన చిత్తాన్ని నువ్వు తెలుసుకోవటానికి ప్రారంభిస్తావు. ఆ ప్రేమ నీలో నుండి ప్రవహిస్తుంది. కాబట్టి అదే ఒక దాగి ఉన్న స్థలమై ఉన్నది. ఆ స్థలమునకే మనము రావలసి ఉన్నది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనిస్తే ఆ స్థలములోనే దేవుడు తన రహస్య సంగతులను బయలుపరుస్తాడండి. నీవు అందులోనికి వస్తేనే దేవుని రహస్యాలు నీకు అర్థమవుతాయి. ఆ స్థలములోనే దేవుడు ఆయన యొక్క స్వరాన్ని, లేకపోతే ఆయన యొక్క ప్లానింగ్, లేకపోతే ఆ యొక్క ప్రత్యేకతను నీకు ఆయన బయలుపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము తొందరపడవలసిన కాలంలో ఉన్నాం. ఇక సమయం లేదండి. ప్రభువు రాకడ దినాలు అతి సమీపంగా ఉన్నాయి. దేవుడు సెలవిచ్చిన ప్రవచనాలన్నీ కూడా నెరవేరిపోతూ ఉన్నాయి. ఇంకా ఆలస్యం చేస్తూ మనం బయట వైపే చూసుకుంటూ బయట ఆవరణాల్లో తిరుగుతూ ఉంటే కాదు, పరిపూర్ణతలోనికి మనం ఖచ్చితంగా రావాలి. అది ఎంతో అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అహరోను ఆ యొక్క కర్రను ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములోనే పెట్టడం జరిగింది. కాబట్టి ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే ఆ కర్ర ఒక ఎండిపోయినటువంటి, ఒక మృతమైనటువంటి ఒక బాదము కర్ర అండి. దయచేసి వినాలి. ఎప్పుడైతే అక్కడ పెట్టడం జరిగిందో అది ఒక్క రాత్రి సమయంలోనే దానిలోనికి జీవం ప్రవేశించిందండి. మొగ్గలు వచ్చాయి, పువ్వులు వచ్చాయి, బాదంకాయలు వచ్చాయి. ప్రియులారా, ఇక్కడ గమనిస్తే అందులోనికి జీవము ప్రవేశించినది. ఆమేన్. ఫలములు ఫలించినది. కాబట్టి ఒక పాపి దేవుని యొద్దకు, అనగా పరిశుద్ధ స్థలమునకు తీసుకొని రాబడినప్పుడు ఒక ఖచ్చితమైన మాదిరి ఈ యొక్క అహరోను కర్ర అయి ఉన్నది. ఒక పాపిని ఎలాగ నడిపిస్తున్నామో అతనిలో నుండి ఆ జీవాన్ని దేవుడే ఆ మృతమైన దానిలోనికి ప్రవేశించి, దాని పాత జీవం పోయింది,
క్రీస్తే దానికి జీవమై దానిలో ఉన్న అసలు సంగతిని బయటికి తీసుకొస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ లోపల పరిశుద్ధ స్థలములో ఆమేన్, అక్కడే అది ఉన్నది. పరిశుద్ధాత్మ ప్రియులారా ఎప్పుడైతే అందులోనికి ప్రవేశిస్తుందో, దేవుని ఆత్మచేత నువ్వు నింపబడతావో, నీ జీవితంలో ఒక పరిపూర్ణమైన అభివృద్ధి కనపడుతుంది. అది భూ సంబంధమైనది కాదండి, దయచేసి గమనించాలి. అది భూ సంబంధమైనది కాదు, అది ఆత్మ సంబంధమైనది. కాబట్టి ఒక బాదము చెట్టులో నుండి వేరు చేసిన కర్ర ఆ పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళినప్పుడు అందులోనికి ఆ జీవము ప్రవేశించబడింది. అది లోకంతో నరికివేయబడింది, లోకంతో వేరు చేయబడింది, లోకంలో నుండి అది చచ్చిపోయింది, ఎండిపోయిందండి. ఆమేన్. మనం లోకముతో ఎలాగైతే తెగదింపులు చేసుకుంటామో అప్పుడు దేవునిలో మనం ఫలించటానికి ఆ నూతన జీవాన్ని మనం కలిగి ఉంటాం. గ్లోరీ, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు భూలోకంలో ఉన్నప్పుడు ఒక చెట్టును చూశాడు, అందులో ఫలాలను వెతికాడండి. కాబట్టి అవన్నీ కూడా ఆకులతో నిండి ఉంది, ఎంతో పచ్చగా ఉంది, మరి చూడటానికి ఆకర్షణగానే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అక్కడ వెతికినప్పుడు అందులో ఫలాలు కనబడలేదు. అందులో వేదాంత శాస్త్రాలు ఉన్నాయి, లోక సంబంధమైన డిగ్రీలు ఉన్నాయి, లోక సంబంధమైన అన్నీ ఉన్నాయి. కానీ దేవుని ఫలాలు, ఆత్మ ఫలాలు అందులో లేవండి. ప్రేమ లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, దీర్ఘశాంతం లేదు, దయాలత్వం లేదు, మంచితనం లేదు, సహనం లేదు. కాబట్టి ఆత్మ ఫలాలు అందులో లేవు. ఈరోజు మన భక్తి పైకి మాత్రమే కనిపిస్తూ ఉంది. అందుకే పేతురు గారు అంటున్నాడు, పైకి భక్తి గలవారి వల్లే. పౌలు గారు అంటున్నాడు, మరి ప్రియులారా 2 తిమోతి 3:5 పైకి భక్తి గలవారి వల్లే కనిపిస్తున్నాం, దాని శక్తిని ఎరగని వారమై ఉంటున్నాం ప్రియులారా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దయచేసి గమనించినట్లయితే ఇంకా ఆ బయట తెరల దగ్గర మనం తిరగటం కాదు, పరిపూర్ణతలోనికి మనం వెళ్ళాలి. సంపూర్ణతలోనికి వెళ్ళాల్సిన గడియ వచ్చినది. బయట ఉంటే ఆ సంపూర్ణత నీవు గమనించలేవు. కాబట్టి దేవుని యొక్క సన్నిధి లోపలికి వచ్చే కొలది శరీరము మనకు దూరం అయిపోతూ ఉంటుంది. అనగా శరీర సంబంధమైన క్రియలన్నీ కూడా దూరం అవుతాయి. అక్కడ నిన్ను దేవుడు పరిమళ సువాసనగా, పుష్పించేవానిగా, అలాగే మధురమైన సువాసన గల సంబంధమైనటువంటి చక్కని ఫలములు ఫలించే వ్యక్తిగా నీవు ఆ సంపూర్ణత కలిగిన ఆ గది లోపలికి వచ్చినప్పుడు, లోకంతో పూర్తిగా నువ్వు కట్ అయిపోయినప్పుడు నీలోని క్రీస్తు జీవము ప్రకాశిస్తుంది. ఆ జీవము యేసే అయి ఉన్నాడు, ఆ జీవము వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, మరియు ఆ వాక్యమే దేవుడై ఉండెను. మానవుని యొక్క జీవితంలోనికి క్రీస్తు ప్రవేశించినప్పుడు ఆ వాక్య ఫలాలు మనలో నుండి బయటకు వస్తాయండి. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, మంచు రాత్రి వేళ కురుస్తుందండి. ఈ విత్తనాన్ని ఈ మంచు ఎదిగేటట్టుగా చేస్తుంది. ఉదయకాలంలో అది ఉండదు. కాబట్టి అది పగటి వేళలో పడదండి. అది శాంతిగా ఉన్నప్పుడు, నెమ్మదిగా ఉన్నప్పుడు, అది ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నప్పుడు, ఆ యొక్క నిషీధ రాత్రిలో, ఎలాంటి శబ్దములు లేని రాత్రిలో ఆ మంచు మెల్లగా కురిసి ఆ యొక్క ప్రైజ్ గాడ్, ఆ యొక్క జీవము లేని వాటికి, ఆ విత్తనాలకు జీవాన్నిచ్చి అది లోపల మార్పు చెంది చక్కగా ఫలించటానికి, ఆ జీవం బయటికి రావటానికి ఈ యొక్క మంచు ఉపయోగపడుతుంది. ప్రైజ్ ద లార్డ్. అలాగే మనము లోకంలో సనుగు గొనుగుల మధ్య ఉన్నప్పుడు, లోకానుసారమైన కార్యకలాపాలలో మదనపడుచున్నంత కాలం ప్రియులారా, ఆ మంచు నీపై ఎన్నడూ పడదని ప్రవక్త చెప్తున్నాడు. దేవునితో ఒంటరిగా ఉండేటటువంటి ఆ నిమ్మలమైన సమయంలో దేవుని కృప యొక్క మంచు బిందువులు నీ పైన పడతాయని ప్రవక్త చెప్తున్నాడండి. నిజమే ప్రియులారా, మనము ఏకాంతంగా ప్రభుతో గడిపినప్పుడే మనము దానిని పొందుకుంటాం.
దాటుకొని రండి లోకాన్ని, మొదటి ఆవరణాన్ని, రెండవ ఆవరణాన్ని దాటుకొని రండి. పరిపూర్ణమైన దానిలోనికి మనం ప్రవేశిస్తే ప్రశస్తమైనటువంటి దేవుని యొక్క కార్యాలు ఆ నిశ్శబ్దములో, ఆయన యొక్క మర్మములో, ఆ నిశ్శబ్దములో ఆయన యొక్క రహస్యాలన్నీ కూడా మనకు బట్టబయలు చేస్తాడు. ఈ కాలము పరిపూర్ణతలోనికి మనము వెళ్ళాలంటే కాలము యొక్క ముగింపు వచ్చింది. మనం ర్యాప్చర్లో ఎత్తబడాలి. ర్యాప్చర్లో ఎత్తబడేటటువంటి ఆ మర్మమును నీవు ఏకాంతంగా ఉన్నప్పుడు పొందుకుంటావు. ప్రియరా, ఈ లోకము నుండి నువ్వు వేరవుతూ, లోకాశల నుండి వేరవుతూ, లోక సంబంధమైన ప్రపంచాన్ని దాటుకొని దేవుని ప్రపంచంలోనికి వచ్చినప్పుడు ఆ నూతన సృష్టిలోనికి మనం ప్రవేశింపగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియరా, ఆ బలిపీఠం పైకి వచ్చి ప్రతి వ్యక్తి మొదటిగా ఒంటరిగా ఉండవలెనని ప్రవక్త అంటున్నాడు. అప్పుడు ఫలములు వచ్చును, దాని యొక్క ఫలములను తీసుకొని వచ్చును. దేవుని యొక్క సన్నిధిలో ఉండు ప్రతి మనుష్యుడు ఈ గొప్ప రహస్యమైన స్థలములోనికి దాచబడి ఉన్నవాడు. నీతి, సమాధానము, ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, మంచితనము, దయాళుత్వము, సహనము అనేటటువంటి ఫలములను అతడు తీసుకొని వస్తాడు. ఈ ఇతర సంగతులను గూర్చి అతడు సనుగుకోడండి. ప్రియులరా, వీటన్నిటిని మన జీవితంలో నుంచి తీసేయాలి. మనం పుత్ర స్వీకారంలోకి వెళ్ళాలండి. మనం లోకాన్ని బాయ్కాట్ చేసినప్పుడు, దాన్ని మనం తీసేసినప్పుడు దేవుడు మనలను తన కుమారులనుగా స్వీకరిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ దత్త పుత్రత్వంలోనికి మనం వెళ్తామండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఆ దేశంలోనికి నీవు దేవునితో దాగుకునేంత వరకు నీవు ఎన్నడూ కూడా ఆ రహస్య స్థానంలోనికి వచ్చేటంత వరకు ఈ మధురమైన ఫలాలు నువ్వు పొందుకోలేవని ప్రవక్త చెప్తున్నాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ అంటున్నాడు, మేము మీ ఏకాగ్రతను కోరుచున్నాం. ఆ వెలుగును చూడండి. బయటనున్న ఆవరణంలో అది ఆకాశము, అక్కడ దానిని వెలిగించును. అక్కడ వెలిగించేది సూర్యరశ్మి. అటువంటివి దానికి ప్రకాశాన్ని ఇస్తాయి. కొన్ని దినములు మబ్బుగా ఉంటుంది. ప్రియులారా, దయచేసి గమనిస్తే కొన్ని దినములు ఆ సూర్యుడు అసలు ప్రకాశింపడు. కొన్ని దినములు అది చీకటి. ఇప్పుడు అది ఆవరణములో అయి ఉన్నది. తర్వాత స్థలము దేవుని యొక్క దీపమై ఉన్నది. నీతీకరించబడిన వారు అక్కడ నిలబడతారు. మరియు అది మానవ హస్తముల ద్వారా వెలిగించబడును. అక్కడే మనము మన సంఘ శాఖలను వాదించదము, మన యొక్క భేదములను వాదించదము. ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే ఒక స్థితిలో ఆగిపోయినప్పుడు వారు అంటారు, నేను దైవిక స్వస్థతను నమ్మను, దేవుని దగ్గర నుండి వచ్చు ఆ దర్శనములను నేను నమ్మను, నేను దీనిని నమ్మను, దానిని నమ్మను అని వారు వాదిస్తూ విభేదిస్తూ ఉంటారు. కాబట్టి వారు మన్నాను తినుచున్ననో కృత్రిమమైన వెలుగు క్రింద జీవించుచు ఉన్నారు. అది నిజము. కొన్నిసార్లు ఆ వెలుగు ఆరిపోవును, కొన్నిసార్లు నీ దీపమునకు మసిపట్టును. కానీ ఎవరైతే దాగియుండుటకు కోరుకొనునో ఆ తర్వాత స్థలములోనికి నడుచును. అక్కడ ఎక్కడ కృత్రిమ వెలుగు ఉండదండి. ఇక ఆ వెలుగు ఆరిపోదు. అదే మహిమగల స్థలము. దేవునికి స్తోత్రం. ఈ కెరూబుల యొక్క రెక్కల మధ్యలో ఒక సహజాతీతమైన వెలుగు వ్రేలాడుచున్నది. ప్రైజ్ ద లార్డ్. అది దేవుని యొక్క వృత్తము లేక అగ్నిస్తంభము. అది ఆ గదినంతటిని వెలిగించినది. మరియు ఒక వ్యక్తి ఆ షకీనా మహిమలోనికి ప్రవేశించినప్పుడు హల్లెలూయా స్తోత్రం, అక్కడ సర్వశక్తుడగు దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తాడు. ఈ లోకము యొక్క అంధకారము, ఏవైనా కృత్రిమ సంఘ శాఖల యొక్క విధానాలు, మానవ నిర్మిత పద్ధతులు అవేవి కూడా అక్కడ పనిచేయవండి. ఆ మహిమలో దేవుని యొక్క షకీనా మేఘము ప్రకాశిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎవరైతే అక్కడికి వెళ్తారో వారి జీవితాలు ఆనందమయముగా మారిపోతాయి. ఆ బాదము కర్ర ఏ రీతిగా ప్రకాశించిందో, ఆ బాదము చెట్టు ఏ రీతిగా జీవించిందో, ఏ రీతిగా పుష్పించిందో, ఆమేన్,
ఏ రీతిగా కాయలు కాసిందో, ఏ రీతిగా సువాసన ఫలముగా మారిపోయిందో దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరిపూర్ణమైన దేవుని ప్రేమలోనికి మనం వెళ్ళినప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సిలువను గట్టిగా హత్తుకొనుటకు ఆ పరిశుద్ధాత్మ మన హృదయాలను చుట్టినప్పుడు దేవునికి స్తోత్రం, దానిని పొందుకునేటంత వరకు స్వీయ త్యాగముతో మరియు అక్కడ ఆ యొక్క షకీన మహిమలోనికి పరిగెత్తి ఆ మధురమైన స్థితులలోనికి మనం మారిపోతాం. భూమి అంతటా పరిగెత్తినా, అటు పరిగెత్తినా, ఇటు పరిగెత్తినా, లోక సంబంధమైన వ్యవహారాలలో ఎన్ని దినాలు నీవు గడిపినా, లోకంలో ఎలాంటి జీవితాలు నువ్వు జీవించినా, ఆ యొక్క మరి ప్రత్యేకమైనటువంటి ఆ మహిమగల గదిలోనికి నీవు వస్తే ఇక అంతేనండి, తెరపడిపోద్ది. ఇంక తెరపడిపోద్ది. లోకానికి నీతో లోకానికి సంబంధం ఏమి ఉండదండి. నీకు ఒక క్రొత్త పేరు ఉంటుంది. కాబట్టి నీవు ఒక నూతన వ్యక్తిగా మారిపోతావు. నా ప్రియమైన దేవుని బిడలారా, కలవరాలలో ఉన్నారు, శ్రమలలో ఉన్నారు, బాధలలో ఉన్నారు, అన్నీ కూడా మనము భూ సంబంధమైనవే. ఈ బాహ్య తెరల మధ్య మనం ఉంటే వీటన్నిటిని గూర్చిన చింత, బాధ, దుఃఖము, వ్యధ, కలవరాలు ఇవన్నీ కూడా ఈ బయటేనండి. పరిపూర్ణతలోనికి మనం వెళ్ళినప్పుడు, దేవుని యొక్క ఏకాంత సన్నిధిలోనికి వెళ్ళినప్పుడు, ఆ షకీన మేఘము క్రిందికి మనం వచ్చినప్పుడు, ఆమెన్, ఆ మహిమలోనికి మనం ప్రవేశించినప్పుడు నీ యొక్క స్థితిగతులు మారిపోతాయండి. ఈ లోకాన్ని మర్చిపోతాం, ఈ లోకాశలను మర్చిపోతాం. అపోస్తులు భయపడలేదు, బ్రతుకుట అయితే క్రీస్తే. ఆమెన్. ఎందుకు చెప్పగలిగారు? ఒక మాట మీరు దయచేసి గమనించండి. మోషే ఆ మహిమను చూశాడండి. మహిమను చూసినప్పుడు అతడు అంటున్నాడు, సంపూర్ణతను అతడు ప్రేమించి నీ సన్నిధి మాతో కూడా రాని ఎడల మమ్మల్ని తోడుకొని వెళ్ళొద్దు అన్నాడు. ఆ సన్నిధి ఏంటో అతడికి తెలుసండి. ఆమెన్, హల్లెలూయా. ఈరోజు నిజమైన దేవుని సన్నిధిని మనం కోరుచున్నామంటే లేదు, మనం లోక వ్యవహారాలతో నిండిపోయాం, ఆ సోషల్ మీడియాలో నిండిపోయాం. బయట ఏం జరుగుతున్నాయో అదే మనకు పట్టింది, లోకంలో ఏది జరుగుతుందో అదే దిగులైపోయింది. కానీ ప్రియులారా, రండి, ఏకాంతతలోనికి రండి. సర్వ సమృద్ధి గల ఆ యొక్క మేఘస్తంభం, అగ్నిస్తంభం నిలిచి ఉన్న స్థలంలోనికి రండి. దేవుని మహిమగల వాతావరణంలోనికి రండి. అప్పుడు క్లారిటీగా ఈ ప్రపంచం యొక్క భవిష్యత్తు ఏంటో నీకు తెలిసిపోతుంది. ఈ ప్రపంచానికి ఏది జరగబోతుందో తెలుస్తుంది. అయితే అది మాత్రమే మనకు అవసరం లేదు, మనం ఉండబోయే స్థానాన్ని తెలుసుకుంటామండి. మన స్థానాన్ని మనం గుర్తించగలుగుతాం. అప్పుడు దిగులు పడనక్కర్లేదు, దుఃఖపడనక్కర్లేదు, వ్యాధులకు భయపడనక్కర్లేదు, మరణానికి లెక్క చేయనక్కర్లేదు. కాబట్టి ఈ భౌతిక సంబంధమైన ఏ వ్యవహారాలు కూడా నీలో పనిచేయవు. దాంతో నువ్వు కత్తిరించబడతావండి. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. అందుకే అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు, ఏవేవి లాభకరములో క్రీస్తు నిమిత్తము సమస్తమును నష్టంగా ఎంచుకున్నాను. ఈ భూ సంబంధమైన వాటి మీద, ఆత్మ సంబంధమైన వాటి మీద చెరొక అడుగు వేస్తే మనము నష్టపోతాం. ప్రియులారా, వద్దండి, వద్దు. లోకమంతా మాయ. పౌలు గారు అంటున్నాడు, ఈ లోకం ఒక నటన, ఇదంతా కూడా కేవలం మనము ఆడుకునేటటువంటి చిన్న నాటకం మాత్రమే. ఈ నాటకం కంటే ఉన్నతమైనది ఒకటి ఉంది, శాశ్వతమైనది ఒకటి ఉంది, ఆ యొక్క శాశ్వత రాజ్యం ఒకటి ఉంది. ఓ పరమానందభరితమైన రాజ్యం ఉంది. దానికోసమే ఆ దాగి ఉన్న ఆ ప్రత్యేక జీవితంలోనికి మనం రావాలి. దాగు కొనటానికి ఆయన గదిలోనికి రావాలి, ఆయన ప్రసన్నతలోనికి రావాలండి. ఆ యొక్క ప్రసన్నతలోనికి ఒక స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా అందులోనికి ప్రవేశించినట్లయితే వారి జీవితాలు ఫలభరితంగా మారిపోతాయి. భూ సంబంధమైన ఆలోచనలు వారికి ఉండవు, భూ సంబంధమైన కోరికలు వారికి ఉండవు, భూ సంబంధమైన మనస్సు వారికి ఉండదు. వారు సంపూర్ణ పరిపూర్ణతలోకి వెళ్తారండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా యువతల గట్టునే మనం ఉండి ఇవన్నీ చూసుకుంటా ఇదే ప్రపంచం, ఇదే దేవుని రాజ్యం, ఇదే మనకి శాశ్వతం అనుకోవద్దు. దయచేసి ఈ లోకం కానే కాదు. ఈ లోకం వైపు చూడకండి. నిజంగా అపోస్తులు, పరిపూర్ణులైన భక్తులు పైనున్న దాన్నే చూశారండి.
లేఖనం చెప్తుంది, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన ఎడల ఆ ఉన్నతమైన మధురమైన గదిలోనికి రండి. ఒక దాగి ఉన్న జీవితం, క్రీస్తుతో కూడా ఐక్యమైనటువంటి జీవితం, క్రీస్తుతో ఫలభరితమైన జీవితాన్ని మీరు అనుభవించగలుగుతారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ హృదయం అంతా క్రీస్తు ప్రేమతో నిండిపోవాలి. మీ మనస్సు అంతా క్రీస్తు ప్రేమతో నిండిపోవాలి. మీ ఆలోచనలు క్రీస్తు ప్రేమతో నిండిపోవాలి. ఎంతకాలము ఈ భూమి మీద ఆశ పెట్టుకున్నా ఒకనాడు ఈ ఆశ కత్తిరించబడుతుంది. కానీ ఈ భూమి మీద మనం దేవుని సన్నిధిని అనుభవించినప్పుడు దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క మహిమ ఎల్లప్పుడూ నిన్ను కప్పుకొని ఉంటుంది, ఎల్లప్పుడూ నిన్ను కమ్మి ఉంటుంది. నీవు దిగులు పడవు, నువ్వు కలవరపడవు, నువ్వు మదన పడవు, నీవు కృంగిపోవు. నువ్వు ఎల్లప్పుడూ కూడా నిత్యానంద భరితుడవై ఉంటావు. పరిస్థితులు ఏమి చూడవండి, ఎక్కడ ఏది జరుగుతుందో నీకు అనవసరం అండి. నువ్వు ప్రభువులోనే ఆనందిస్తావు, ప్రభుతోనే సంతోషిస్తావు. కనురెప్ప పాటిలో ఆయన వచ్చి సజీవులమైతే తీసుకుని వెళ్తాడు. లేకపోతే ఆ మృతులైన వారిని రమ్మని పిలిచినప్పుడు తిరిగి వెళ్తాం. భయమేమి లేదండి. డోంట్ వరీ అబౌట్ ఎనీథింగ్. బట్ గాడ్ ఈజ్ గ్రేట్. గాడ్ ఈజ్ దేర్. దేవుడు మన మధ్య ఉన్నాడు. ఆయన మహిమ మన మధ్య ఉంది. ఆయన మనం ప్రేమించి మనతోనే ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. ఆయనతో ఆనందించాలంటే ఈ భూ సంబంధమైన వ్యవహారాలను దాటుకొని రండి. అది పరిశుద్ధ గదిలోనికి రండి. ఆ పరిశుద్ధ స్థలములో ప్రభువుని అనుభవించండి. ఒక్కసారి నువ్వు ప్రభువుని అనుభవిస్తే ఈ భూలోకము ఎన్నడూ కూడా తగినదిగా ఎంచుకోవు. దానికోసం కలవరపడవు, భయపడవు. ప్రభువుతో ఆనందించగలుగుతావు. అట్టి కృప, అట్టి గొప్ప సంతోష సమాధానములు ప్రభు మీ అందరికీ అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఒక దాగి ఉన్న జీవితాన్ని గూర్చి ఈ కాలపు ప్రవక్త బోధించిన దానిలో నుండి కొద్ది విషయాలు మాత్రమే మేము ధ్యానించాం ప్రభువా. అయినను కూడా ఎంతో మధురంగా ఉంది. నీతో గడిపే క్షణాలు, నీతో గడిపే దినాలు, నీతో ఉండే మధురానుభూతి ఎన్నడూ విడదీయలేనిది నాయన. నీతో గడిపిన వారు ఎన్నడూ లోకం వైపు చూడలే. వారు రోజు రోజుకు పరలోకం వైపే ప్రయాణం సాగించారు. ఆ ఉన్నతమైన అనుభవం వైపే ప్రయాణం సాగించారు. మేము లోకం వైపు చూస్తే భయపడతాం నాయన, లోకాశల వైపు చూస్తే కలవరపడతాం నాయన. నీ వైపు చూస్తే ఏ కలవరాలు, ఏ భీతులు, ఏ భయాలు, ఏ తొందరలు మాకుండవు ప్రభా. అందుని బట్టి నీకే స్తోత్రాలు. ఈ సమయంలో నాయన ఈ లేఖనము ద్వారా అనేక మంది ప్రభా ఎవరైతే వినుచున్నారో వారు తెప్పరిల్లి నీతో దగ్గర చాలా క్లోజ్గా ఉండటానికి సహాయం చేయండి. నీకు దగ్గరగా వచ్చినప్పుడు గొప్ప ధైర్యం వస్తుంది ఇదిగో లోకంతో తెగగొట్టబడిన ఆ బాదం కర్ర ప్రభా ఏ రీతిగానైతే నూతన జీవాన్ని సంతరించుకుందో నీతో కలిసి ఉన్నప్పుడు ప్రభా మేము కూడా ఫలభరితంగా మారుతాం అలాంటి కృప దయచేయమని ఈ లేఖనాలను ప్రభా విన్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించమని, కృపతో జ్ఞాపకం చేసుకోమని, ఏ కీడు కలగకుండా సహాయం చేయమని, నీ కృపాస్తం తోడుగా ఉంచమని యేసుక్రీస్తు నామమున అడుగుచు సమస్తమును ప్రభువా నీ పరిశుద్ధ హస్తాలకే అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమెన్.